వీక్షకులకు స్వాగతం. నమస్కారం. ప్రపంచానికి చల్లదనాన్నిచ్చే చంద్రుడికి కూడా మచ్చ ఉంటుంది. అలా అని చెప్పి ఆ చంద్రుడు చల్లదనాన్ని ఇవ్వటం ఆపేయలేదు కదా. అలాగే రాష్ట్రం అన్నాక కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏ సంఘటన జరిగినా ప్రాణం పోవటం అనేది అత్యంత దురదృష్టకరం. దాన్ని అందరూ ఖండించాల్సిందే, బాధపడాల్సిన విషయమే. కానీ కొన్ని ప్రభుత్వానికి సంబంధం లేని విషయాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దండుపాళ్యం బ్యాచ్ పెయిడ్ మీడియా, ఆ బులుగు మీడియా ఆ సంఘటనలు కూడా తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కంటగట్టి ప్రచారం చేసుకుని శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కాశీబొగ్గులో ఒక ప్రైవేట్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో కొంతమంది చనిపోయారు. చనిపోవడం బాధాకరం, అందరూ ఖండించారు, ప్రభుత్వం ఖండించింది. కానీ ముందస్తు సమాచారం ఆ ప్రైవేట్ ఆలయ నిర్వాహకులు ప్రభుత్వానికి తెలియజేయలేదు, పోలీసులకు తెలియజేయలే. అసలు ఏం జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఏ సందర్భంలో చనిపోవాల్సి వచ్చింది తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశ్లేషణలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, పలాస కాశీబొగ్గులో ఒక ప్రైవేట్ వ్యక్తి కట్టుకున్న గుడిలో వాళ్ళ తొక్కిసలాట జరిగింది, కొంతమంది దుర్మరణ పాలయ్యారు. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్టానురీతిగా ప్రభుత్వానికి అంటగట్టి నీచ రాజకీయం చేసే ప్రయత్నం పాల్పడుతూ ఉంది. అసలు సంఘటన జరగడానికి నేపథ్యం ఏంటంటారు, మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ద్వారా పలాస దగ్గర ఒక ప్రైవేటు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగిన తొక్కిసలాటలో 9 మంది చనిపోయారని చెప్పి ప్రాథమిక సమాచారం వెలుగులోకి వస్తూ ఉంది. ఆ చనిపోయిన కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే ఆ బాధిత కుటుంబాలని ఎవరు ఆదుకోవాలా, ఎలా ఆదుకోవాలనేది చర్చ. సో ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఇప్పుడే అందిన వార్త కాబట్టి ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి విశ్లేషణ చేయవలసి వస్తే ఈ గుడి కట్టించిన అతను ఎవరు అంటే ఒరిస్సాకి సంబంధించిన రాజకుటుంబం. వాళ్ళు ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్ళినప్పుడు కొంత ఇబ్బంది జరిగి దర్శనం సరిగా కాలేదు అన్న ఆ ఫీలింగ్ తోటి, ఆ బాధతోటి ఆ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ఆ రాజకుటుంబం వాళ్ళు కట్టించారు. వాళ్ళని అభినందించాలా, మంచిదే. ఆ ప్రాంతంలో అందరికీ ఉపయోగపడే విధంగా మంచి టెంపుల్ కట్టించారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ప్రస్తుతం కార్తీక మాసం, ఈ ఏకాదశి, ఇటువంటి సందర్భాల్లో భక్తులు ఎక్కువగా టెంపుల్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ప్రైవేట్ టెంపుల్గా చెప్పబడుతున్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎవరు ఆధీనంలో ఉంది? అది ప్రభుత్వ ఆధీనంలో ఉందా, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉందా, దీనికి పోలీస్ ప్రొటెక్షన్ కోరారా ఆ నిర్వాహకులు, లేదు పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిందా, ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అయిందా? ఈ విషయాలను మనం గమనించినట్టయితే అది ఎవరు ఫెయిల్యూర్ అనేది అర్థమవుతుంది. ప్రధానంగా ఇప్పుడు మనం గమనించినట్టయితే ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తున్న దేవాలయం. రెండోది, ఇంతమంది భక్తులు వస్తారు అని నిర్వాహకులు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూడోది, వీళ్ళు సహాయం కావాలా గవర్నమెంట్ని కోరలేదు, పోలీసు వాళ్ళ సహాయం కానీ బందోబస్తు కానీ ఇంకా ఏ విధమైన సహాయ సహకారాలు కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు. కాబట్టి ప్రభుత్వానికి నోవే కనెక్టెడ్ విత్ దిస్ ఇన్సిడెంట్స్. ఇది వాస్తవం. జరగటం దురదృష్టకరం, దాన్ని మనం కాదని అనే ప్రసక్తే లేదు. కాకపోతే ఇది ప్రభుత్వానికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సంబంధించిన అంశం కాదు, ప్రభుత్వ చేతిలో వ్యవహారం కాదు. ప్రభుత్వం ముందుగానే తెలిసి ఇట్లా చేయలేదు, ఫెయిల్యూర్ అయింది అని మనం చెప్పలేం కదా. కానీ దురదృష్టవశాత్తు ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరిగితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శవ రాజకీయం, కుల రాజకీయం, ఆ మంటల్లో చలిగాల్చుకునే ప్రయత్నం ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనం. అంటే ఈ జరిగిన 9 మంది మృతి టెంపుల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ రెంటచింతల్లో జగన్ రెడ్డి గారు పర్యటనకి వెళ్ళి సింగయ్యని టైర్ కింద నిమ్మకాయని తొక్కిచ్చాడే, చంపేశాడు కదా. తను ముందు సీట్లో కూర్చుని మరి చేశాడు కదా. అట్లా ఏమన్నా చేశారా ఎవరన్నా ఇక్కడ? అట్లా ఎవరన్నా చేశారా? మరి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఈ సంఘటనకి ఎలా బాధ్యత తీసుకోమని అడుగుతుంది? ఇన్ వాట్ వే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రెస్పాన్సిబుల్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టు దిస్ ఇన్సిడెంట్? బాధ్యత గల రాజకీయ పార్టీగా, పాలన చేసిన రాజకీయ పార్టీగా ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయటం, చిల్లర పోస్టులు చేయటం, చిల్లర మాటలు మాట్లాడటం ఎంతవరకు సబబు అంటారు? అది వాళ్ళ కల్చర్, డిఎన్ఏలో భాగం. ఫేక్ న్యూస్ ఎవ్రీడే ఒకటి చూస్తున్నాం, కులాల మధ్య చిచ్చులు పెడుతున్నది ఎవ్రీడే ఒకటి చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంఘటన లాంటి సంఘటనలు గతంలో ఫేక్ న్యూస్ ద్వారా, ఫేక్
సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో క్యూ లైన్లో జనం వెళ్తూ ఉంటే అక్కడ రచ్చ క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్లోగన్స్ ఇచ్చి కొంత రచ్చ డిస్టర్బ్ చేశారు భక్తులకి. అంతకుముందు కింద అలిపిరి దగ్గర ఒక తొక్కిసలాట జరిగితే దాన్ని కూడా రాజకీయ రంగు పులిమి అక్కడ రచ్చ చేశారు. అంటే నేనేమంటానంటే, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మొన్న కర్నూలు బస్సు యాక్సిడెంట్లో కూడా కులం ప్రస్తావన తీసుకొచ్చి ఆ బస్సు ఓనర్ ఫలానా సామాజిక వర్గానికి చెందినవాడు, ఆ బస్సుకి స్టాట్యుటరీ డాక్యుమెంట్స్ లేవు, వీళ్ళు ఏదో చూసినట్టు. అంటే నేను అనేది, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రధానంగా రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఏ విధంగా అరికట్టాలి నెక్స్ట్ జరగకుండా అనేది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ జరిగిన సంఘటనలో ఎవరు నిందితులు ఎవరు బాధితులు, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలా, బాధితుల్ని నిందితులకి ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలా, ఇటువంటి నిర్మాణాత్మకమైన ఆలోచనలు సూచనలు ఏ పార్టీ అయినా ఏ గవర్నమెంట్ అయినా చేయాలా. ఇప్పుడు త్రొక్కిసలాటలో చనిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి బేస్లెస్ అలిగేషన్ చేసి ఈ సంఘటనకి ప్రభుత్వానికి బాధ్యుల్ని చేయటం కంటే కూడా ఆ బాధిత కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా ఆదుకుంటారు, వాళ్ళు ఏమన్నా హుటాహుట్టిన ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి సేవలు అందించారా, వాళ్ళకి ఏమన్నా కాంపన్సేషన్ ఇచ్చారా, వాళ్ళని ఏమన్నా ఓదార్చారా? అవేం చేయరు కానీ ఊరిని ప్రచారం చేసి వదిలేస్తారు గాలిలో. ఒకటి ఫేక్ న్యూస్, రెండోది ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటం. ఇంత చేస్తున్నా కూడా కూటమి ప్రభుత్వం సమన్వయం పాటిస్తూ ప్రజలు రెచ్చగొట్టే విధంగా చేయకుండా, అల్లర్లు జరగకుండా, శాంతి భద్రతల సమస్య రాకుండా వ్యవహరిస్తూ వస్తున్న విషయం మనం చూసాం. దాన్ని అలుసుగా తీసుకొని వీళ్ళు ప్రతి సంఘటనని, ప్రతి మరణాన్ని, ఆఖరికి మొన్న గుంటూరు దగ్గర శేషమ్మ అనే ఒక ఆమె ఆత్మహత్య చేసుకుంటే అక్కడ కూడా కులచిచ్చు రేపారు. ఈ విధంగా ప్రతి చోట అవకాశం ఉన్నప్పుడల్లా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే వాటికి సహాయ సహకారాలు ఇవ్వాల్సింది పోయి అనవసరంగా శాంతి భద్రతల సమస్య సృష్టించి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తూ ఈ విధమైన ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటనకి ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం ఏంది? వాళ్ళు వెళ్ళి సహాయ సహకారాలు అందించవచ్చు కదా. ఇప్పుడు జరిగిన సంఘటనలో ఏదైనా జరిగినప్పుడు ఒక బాధ్యతాయుతమైన పార్టీగా సహసహకారాలు చేయకుండా, సహాయం అందించకుండా, ఆ ప్రజలను ఆదుకోకుండా, వాళ్ళ కష్టాల పాలు పంచుకోకుండా సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని, వారి అరాచకాలని ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.